ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంఘవి అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే ట్రిప్లో డే 2 అనమాట. ఈరోజు మేమైతే బయలుదేరి అహోబిలం వచ్చాము. సో అదంతా ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా కంటిన్యూగా బ్లాగ్ అయితే చూసేయండి. మా బొడంకాయ నడుస్తుంది. సో ఇక్కడైతే టికెట్ తీసుకున్నారు, 150 రూపీస్ అంట. టోకెన్ 150 రూపీస్ ఓన్లీ వెహికల్ కోసం గైస్. అర్థమా? ఎత్తుదాను వీడియో తీస్తానని. మేమైతే రీచ్ అయిపోయామన్నమాట అహోబిలం. దిగు అహోబిలం అంట. సో పైన కూడా ఇంకేదో ఉంది, అక్కడ కూడా వెళ్తాం. ఫస్ట్ అయితే కిందన దర్శనం చేసుకొని పైకి అయితే వెళ్తాం. మా బొడంకాయస్ హాయ్. త్రిషిక ఏది? ఎక్కడికి వచ్చామమ్మా? ఏది త్రిషి? నువ్వే త్రిషి. అది త్రిషిక, తన్వి అది. సో లోపలికి వెళ్ళాక వీడియో తినేస్తే లోపల కూడా చూపిస్తాను, లేకపోతే లేదు. napkin. ऋषि अलगम्मा जोजी जोजल చేసావమ్మ. బాగున్నారమ్మా. తాత మ్యాచింగ్ మ్యాచింగ్. ఎగురు అంతది. అయితే మేము పైకి వచ్చామన్నమాట. సో దిగువ అహోబిలం అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఎగువ అహోబిలంకి అయితే వచ్చాము. సో కింద నుంచి 8 km పైకి రావాలి. మొత్తం కొండ ఏరియా. సో అక్కడ నుంచి పైకి వచ్చేసాం. ఇంకా చాలా పైకి వెళ్ళాలంట. సో అదంతా బ్లాగ్ అయితే చూపిస్తాను, కంటిన్యూ అవ్వండి. ఏమో అమ్మా, ఎన్ని ఉన్నాయి ఇక్కడ?
ఇటు తిరుగు. లేదు. లాస్ట్ టైం కుండీ కూడా గెలిచి బ్యాగ్ వామ్మో, ఇంక చాలా ఉంది. స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు పెద్ద చూస్తాను కదా. కింద కన్నాలు ఉన్నాయి. ఇది ఒకటే పెడతాను. ముందరా వంగ 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 పద. జారట్లేదు రాయలు. సపోర్ట్ కొట్టుకోండి. చాలా అడ్వెంచర్ ఉంది గాయస్ పైన. ఇంకా స్టార్టింగే వెళ్ళలేదు, ఇంకా చాలా పైకి ఉందంట. వీళ్ళకి ఎత్తుకొని కష్టపడి వెళ్తున్నాం. చాలా అడ్వెంచర్స్ చేయాల్సి వస్తుంది. గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇది బుడంకాయలు ఈ స్టేజ్లో వచ్చారనిసి ఎక్స్చేంజ్ అవుతున్నారు ఇక్కడ. అంతా వర్షంలో వచ్చాము, ఇప్పుడేమో ఫుల్లీ ఎండ వచ్చేసింది. తడిచిపోయాం, సగం మధ్యదారిలో ఆగిపోయాం కూడా వర్షం పడుతుందని. చాలా ఇంకా ఆ కిందకి వెళ్ళాలంట. చేయలేదు గాయస్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేసి. మనీ నడాలంటే ఏదో కొంచెమే అనుకున్నాం, కానీ ఇంత ఎలా ఉంటుందని అసలు ఊహించలేదు. ఇంక మేము రిటర్న్ ఏ టైంకి అవుతామో కూడా తెలియదు. ప్రెసెంట్ టైం 12:35 అయిపోయింది. గుడ్డలుగా మా అమ్మలు ఉండిపోయారు గాయస్, రాలేదు. ఇంకా చాలా ఉందంట, పావువాట కూడా రాలేదంట. ఇంకా చాలా వీడియోస్ తీయట్లేదు. రైన్ కూడా పడుతుంది. ఎస్, ఎండ వచ్చింది, మళ్ళీ రెయిన్ పడుతుంది. మీకు ఇంక చాలా చూపించలేదు, ఎందుకంటే ఇంకా చాలా రిస్క్ ఉంది. ఫోన్ తీసి చూపించి మా అమ్మ దగ్గరికి. ఈ స్తంభం అంట గాయస్, ఉగ్ర నరసింహ స్వామి స్తంభం నుంచి వచ్చింది. ఈ స్తంభమే అంట. అంతవరకు అయితే మేము వెళ్ళలేము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు. సో ఈ కిందన టెంపుల్ ఉందంట, అక్కడికైతే వెళ్తున్నాం. సో అది మెయిన్ స్తంభం.
ఎక్కడి నుంచి దాక్కున్నాం. ఇంకా లోపల ఏదో టెంపుల్ ఉందంట, అక్కడికి అయితే వెళ్తున్నాం. చూడండి ఎలాగుంది అడవి. పాప అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. చిన్న చేపలు ఉన్నాయి. అమ్మ ఉన్నాయా? ఫిష్ ఉన్నాయా తన్వి? నా పాప ఇక్కడైతే బోల్డ్ ఉన్నాయి చిన్న చిన్న చేపలు. వర్షం ఎండ ఇప్పుడేమో మళ్ళీ ఎండ. ఆడిపోతున్నాం, తడిచిపోయాం కూడా అన్న మా బుడంకాయ. ఈ ఏజ్లో అన్నీ తిరిగేస్తున్నారు కదా. తన్వి హాయ్ చెప్పు. ఫిష్ ఉందంట, ఫిష్ ఉందని చెప్తుంది గైస్. నుంచి నడుస్తున్నాం, ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఈ దగ్గరలో ఉన్నదంట, చూద్దాం ఇంకా ఎక్కడ ఉందో టెంపుల్. మా అమ్మ నాన్న ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ పాప వాటర్తో ఆడుతుందని అక్కడ ఒక 5 minutes ఉండిపోయాం. ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు. స్టెప్స్ ఇంకా పైకి ఉన్నాయంట. ఫుల్ అడవి మధ్యన ఉన్నాం. గుర్తుంది పద. జ్వాల నరసింహస్వామి సన్నిధి. అది ఎక్కదు కదా, భయం దానికి. ఇంకో 100 steps ఉన్నాయంట గైస్. మా బుడంకాయలు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకో 100 steps అని అంట. మా అమ్మ వాలకం లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్దు మా అమ్మకి. అంతే. నరసింహస్వామి సన్నిధి. ఆ లోపలికి వెళ్ళాలి గైస్. చూడండి వాటర్ ఫాల్ లోపల నుంచి వే. సో అటు నుంచి అయితే ఇప్పుడు వెళ్తాం. చెప్పలేక లోపల నుంచి వెళ్తే తడరలే. సో ఇక్కడైతే రక్తగుండం అని రాసింది. స్వామి నరసింహస్వామి చంపేసిన తర్వాత ఇక్కడ చేతులు కడుక్కున్నారంట, అందుకే ఇదంతా రెడ్గా ఉన్నదంట. సో జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే ఫైనల్లీ రీచ్ అయ్యాం, చాలా కష్టపడి. సో ఇదన్నమాట శ్రీ జ్వాల నరసింహస్వామి టెంపుల్. లోపల వీడియో తీనెవ్వరు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇక్కడ ఫైనలీ టేకింగ్ రెస్ట్ అన్నమాట ఇప్పుడు. సో అక్కడ చూసారు కదా గైస్, అక్కడి నుంచి అయితే వచ్చాం. ఇంకా చాలా, బట్ అక్కడికైతే వెళ్ళి మేము
ఎక్కడానికి అయితే 2 hours పట్టింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సైట్ నా ఫోన్ తెచ్చుకోవచ్చు. నా ఫోన్ దా 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 పాప పిలుస్తుంది. ఇక్కడ ఉన్నారు అయితే ఏంటి రాస్తుంది బాబు తెలుగులో? ఏం రాస్తుంది? ఉగ్రస్తంభం దారి అంట. ఇదైతే ఇలాగ ఎక్కాలంట. సో మేమైతే ఎక్కట్లేదు, ఎందుకంటే మా వల్ల కాదు, పిల్లలు ఉన్నారు కాబట్టి. సో అందుకు సైలెంట్గా రిటర్న్ అయిపోతున్నాం. జ్వాలా నరసింహస్వామిని దర్శనం చేసుకొని. టైం అయితే 1:47 అయింది. రిటర్న్ అవుతున్నాం. సో కిందకి రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుద్దో చూద్దాం. హాయ్ తన్ని, హాయ్ చెప్పు బంగారం. బాగుందా? ఎంత తడిచిపోతామని అస్సలు అనుకోలేదు ఇలా ఉంటుంది అనేసి. బట్ రావాలి ఒకసారైనా లైఫ్లో. చాలా బాగుంది. అరకు ఇవన్నీ పనికిరావు చెప్పాలంటే. దీని దగ్గర బాగుంది, ప్రశాంతంగా ఫ్రెండ్స్తో అలా గ్రూప్తో ఎంజాయ్ చేయడానికి అయితే హ్యాపీగా రావచ్చు. బాగుంది. ఇది బాగుందా చెప్పు. అరకు బెస్ట్. తెలియని వాళ్ళకి అరకు, ఇప్పుడు చూడని వాళ్ళకి అరకు. కామన్గా ఫారెస్ట్ ఉంటుంది, మరుస వాళ్ళకి కామన్ ఫారెస్ట్. కానీ ఇదైతే చాలా బాగుంది. ఇది చూడాల్సిన ప్లేసే. అడ్వెంచర్ ఫుల్గా. అరకు ఎందుకు పనికిరాదు. ఎస్, అరకు అయితే దేనికి పనికిరాదు. ఇంకా ఉంది కానీ మేము పిల్లలు ఉన్నారు అని రిస్క్ చేయక చూపించాను అక్కడ. పిల్లలు ఉన్నారు రిస్క్ అనేసి మేము వెళ్ళలేదు. చాలా రిస్క్, ఇదే రిస్క్. మా నాన్న ఫుల్ తిడుతున్నారు, అయినా సరే మేము ధైర్యం చేసి వచ్చాం. ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి పట్టుకొని వచ్చాం. సింగిల్గా అయితే పట్టుకొని రాలేం. పిల్లల్ని తీసుకురాకూడదు సింగిల్గా ఉంటే మాత్రం. ఇలా ఫ్యామిలీ ఎవరైనా సపోర్ట్ ఉంటే ఓకే. కొండంతా తిరగాలంటే సో ఈ కొండంతా తిరగాలంటే 1 day పడుతుంది. 1 day పడుతుంది బాబు. సో స్టార్టింగ్లో ఏడేనా నరసింహస్వామిలు ఉన్నాయి. నవనరసింహ స్వామిలో స్టార్టింగ్లో ఒక బోర్డు చూపించారు కదా, ఆ 9 దర్శనం చేసుకోవాలంటే 1 day పడుతుంది. మేము ఓన్లీ ఒక్క నరసింహస్వామికే మాకు ఒక పూట పట్టింది. ఇంకా తక్కినవన్నీ ఇంకా దర్శనం చేసుకోవాలంటే పక్క 1 day పైనే పడుతుంది. సో ఇదైతే ఓన్లీ ఒక్కటే మేము దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాం. చూస్తున్నాను, నువ్వు జాగ్రత్తరా. ఎత్తుకోనా నేను పాపని. సో తండ్రి కూతురు ఇక్కడ వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా దిగిపోతున్నాం. ఇంకా హాఫ్ కూడా రాలేదు, ఇంకా హాఫ్ ఉంది. అమ్మ తన్వి ఫస్ట్ ఏంటి? తన్వి ఫస్ట్. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం గైస్ కంపల్సరీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే తెచ్చుకోండి పక్కాగా. ఎందుకంటే ఏ టైంలో అయినా వర్షం పడవచ్చు, పక్క వాటర్లో అయితే తడుస్తారు. మేమైతే తెచ్చుకోలేదు. పిల్లలకి అయితే ఎక్స్ట్రా పెయిర్ తెచ్చాను, బట్ మా కోసం అయితే తెచ్చుకోలేదు. బాగుందా తన్వి? బాగుందా? నువ్వు పెద్ద అయిన తర్వాత వీడియో చూడు సరేనా? బాగుంది, నా కూతురికి నచ్చింది. బాగుందా? రెస్ట్ తీసుకుంటుంది అలిసిపోయిన లాగా. మా బొడంకాయలు గుర్తుంటుంది. ముందులో ఉన్నాయి చెప్పులు. కానీ కాల్ అయితే షేక్ అవుతుంది అనమాట. అంటే అక్కడేం కొంచెం ఆగిపోయి ఒక లెగ్ మీద బరువు పడుతుంటే ఆటోమేటిక్గా లెగ్ షేక్ అయిపోతుంది. నాకే అనుకున్నాను అమ్మ కాల్ డాన్స్ చేస్తుందంటే మా అమ్మకి, మా అన్నయ్యకి, మా హస్బెండ్కి, మా నాన్నకి అందరికీ అలాగే ఉందంట. సో ఇంకా లాస్ట్లో అయితే ఇంకా వీడియో కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే ఇంకా ఓపిక లేదనమాట. ఇంకా వీడియో కంటిన్యూ చేయడానికి కూడా మేము ఇంకా కిందకి వెళ్ళేసరికి 1.5 hour పైనే పట్టేసింది.
బట్ ఈ ప్లేస్ అయితే చూడాల్సిన ప్లేస్ అని అహోబిలం ఉగ్ర నరసింహస్వామి మీకు మిడిల్లో చూపించాను కదా, ఆ స్తంభాన్ని నుంచి వచ్చారు నిజంగానే అంట. సో చాలా జనాలు అయితే వెళ్తున్నారు. ట్రెక్కింగ్ ఇష్టమైన వాళ్ళైతే కన్ఫామ్గా ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంఘవి అనిల్ వ్లాగ్స్. సో ఎవరైనా సరే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. షార్ట్స్లో కూడా చిన్న చిన్న షార్ట్స్ అయితే పెడతాను, చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ మై ఛానల్.